వెల్కమ్ టు న్యూస్ అడ్డా. రాజకీయ విశ్లేషకులు ఒకవైపు, స్ట్రాటజిస్టులు మరోవైపు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు స్ట్రాటజిస్టుల మాయలో పడిపోతున్నారట. ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది. ప్రస్తుతం ఇటీవల ప్రసిద్ధ మీడియా ఛానల్ టాన్ న్యూస్లో ప్రసారమైన వాస్తవ వేదికలో ఒక వ్యక్తి మధ్య ఒక చర్చ కొనసాగింది. ఏపీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై, ముఖ్యంగా ఎన్నికల వ్యూహకర్తల ప్రభావం, సోషల్ మీడియా ఎత్తుగడలపై ఒక లోతైన విశ్లేషణను కూడా అందించింది. ఈ విశ్లేషణాత్మక కథనంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ప్రస్తుత స్థితి, వ్యూహాలు, రాబోయే రోజుల్లో వాటి ప్రభావం గురించి వివరంగా వివరించడం జరిగింది. అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నాయకుల పబ్లిక్ రిలేషన్స్ వ్యూహాలు పతాక స్థాయికి చేరాయట. ముఖ్యమంత్రులు లేదా ప్రతిపక్ష నేతలు సామాన్య ప్రజలను కలవడం, తాటిచెట్లపాలెం వంటి ప్రాంతాల్లో మత్స్యకారులతో కలిసి భోజనం చేయడం వంటి సంఘటనలు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం పొందుతున్నాయి. అయితే ఈ ప్రచారాలు కేవలం ఎన్నికల స్ట్రాటజీలలో భాగమేనని, క్షేత్రస్థాయిలో నాయకులు నిజంగా ప్రజలతో మమేకం కావడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిపై, ఆయనపై ఉన్న ప్రజా సానుభూతి ఆయనకు ప్రధాన అర్హతగా బలంగా నిలిచిందట. రాష్ట్ర విభజన తర్వాతి కాలంలో ఆ సానుభూతిని సమర్థవంతంగా వాడుకున్నప్పటికీ కేవలం సానుభూతి కార్డు మాత్రమే ఎల్లప్పుడూ ఎన్నికల్లో విజయాన్ని ఖాయం చేయలేదని 2014 ఎన్నికల ఫలితాలు స్పష్టంగా నిరూపించాయని చెప్పవచ్చు. కేవలం సెంటిమెంట్లపై కాకుండా క్షేత్రస్థాయి రాజకీయ సమీకరణలపైనే గెలుపోటములు ఆధారపడి ఉంటాయని దీని ద్వారా స్పష్టమవుతుంది. ఆధునిక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసిస్తున్న మరో కీలక అంశం పొలిటికల్ స్ట్రాటజిస్టులు, రాజకీయ వ్యూహకర్తలు, డేటా మేనేజ్మెంట్. ప్రశాంత్ కిషోర్ వంటి వ్యూహకర్తలు సమాజంలో కేవలం తాత్కాలిక ప్రయోజనాలను ఆశించే సంక్షేమ పథకాలను ప్రోత్సహిస్తూ రాజకీయాలను మరింత వ్యాపారమయం చేశారనే తీవ్ర విమర్శలను ఈ సందర్భంగా లేవనెత్తడం జరిగింది. పెన్షన్ల పెంపుదల, అమ్మఒడి పథకం వంటి తాత్కాలిక లబ్ధి చేకూర్చే పథకాలు ఓటర్లను ఆకర్షించడానికి ఉపయోగపడుతున్నప్పటికీ ఇవి రాష్ట్ర దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యూహకర్తలు ప్రతి గ్రామంలోని కుల సమీకరణలు, స్థానిక ఓటర్ల మనోభావాల డేటాను సేకరించి దానికి అనుగుణంగా ఓటర్లను ప్రభావితం చేసే నెరేటివ్స్, అంటే కృత్రిమ కథనాలు సృష్టిస్తున్నారట. ఉదాహరణకు గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై వచ్చిన డైమండ్ వంటి ఆరోపణలు కేవలం ఒక రాజకీయ ప్రచారంలో భాగమేనని, వాటిలో ఎటువంటి వాస్తవం లేదని ఈ చర్చలో విశ్లేషించడం జరిగింది. మై టీడీపీ యాప్స్ వంటి డిజిటల్ ప్లాట్ఫామ్లలో రేటింగ్ సిస్టమ్స్ పెట్టడం, కృత్రిమ డేటాతో సోషల్ మీడియా ప్రచారాలు నిర్వహించడం వంటి సరికొత్త పద్ధతుల ద్వారా సాంప్రదాయ ఎన్నికల విధానాన్ని మార్చేస్తున్నారు. ఓటర్ల విశ్వాసాన్ని నేరుగా గెలుచుకోలేమనే భావనతో ఇలాంటి మైండ్ గేమ్స్ ఆడుతున్నారనే ఆరోపణలు సైతం వస్తున్నాయి. ఈ విధమైన డేటా ఆధారిత సోషల్ మీడియా వ్యూహాలు రాబోయే రోజుల్లో ఏపీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మరింత సంక్లిష్టంగా మార్చనున్నాయి. అయితే ఓటర్లలో క్రమంగా పెరుగుతున్న రాజకీయ అవగాహన కారణంగా ఈ తాత్కాలిక వ్యూహాల మాయాజాలం ఎక్కువ కాలం సాగకపోవచ్చు. గతంలో ఎన్నికలకు సంబంధించి లోకేష్, చంద్రబాబులకు ముందే అంచనాలు అందించినట్లు టీడీపీకి అత్యధిక స్థానాలు వస్తాయని విశ్లేషకులు ముందే ఊహించిన తరుణంలో క్షేత్రస్థాయిలో ప్రజల నిజమైన తీర్పు ఎలా ఉంటుందో స్పష్టమైంది. భవిష్యత్తులో కేవలం కృత్రిమ నెరేటివ్లు, సానుభూతి కార్డులు లేదా ఉచిత పథకాల హామీలతో ఎన్నికల్లో విజయం సాధించడం అసాధ్యం కాకమానదు. వ్యూహకర్తల కృత్రిమ రేటింగులు అంచనాలను పక్కన పెట్టి ప్రజలు నిజమైన నాయకత్వాన్ని,
స్థిరమైన అభివృద్ధిని ఆశించే దిశగా అడుగులు వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో నిజమైన ప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శక పాలన మాత్రమే ఏ రాజకీయ పార్టీకైనా భవిష్యత్తులో శాశ్వత మనుగడను అందిస్తాయి.